ఇంట్లో నేను ఉన్నానంటే నీరు కాదు ఇల్లు నాదని చెప్పి నా భార్య నా కొడుకు నాన్న ఇబ్బందులు పెడతాను, నా కోడలు అన్న రానిపోతుంది తిడతాను. పెద్ద మనుషుల పరిష్కారమై ఇంట్లో రోజులిస్తే నువ్వు నాకు వచ్చిన ఎవరో ఇంటికి వెళ్ళిపోతాను ఎవరైనా నా కోడలు కానిపోని మాటలు మాట్లాడింది. నా కొడుకు కొట్టేటందుకు వచ్చిండు. నా కొడుకు కోడలు నా భార్య ముగ్గురు కలిసి మధ్యాహ్నమే రోడే పడిపోయేటువంటి కట్ట విరిగి కొట్టే ప్రయత్నం చేసిండు. అలా సాక్ష్యాలు గబాయిలు సూర్యులు ఉన్నారు, అన్నిటికీ గబాయిలు ఉన్నారు. ఇక ఆయనే ఏదో పెద్ద మనుషులు పడాలంటే పెద్ద మనుషులు కాదు, ఎక్కడేందో మన దేశేపేట కుమారి యాదవట వాళ్ళు తీసుకొచ్చిండు. ఇక్కడ చూడు ఎక్కడికి పోయి ధర్మకృష్ణ తీసుకొచ్చుకొని నన్ను నానా ఇబ్బందులు చేస్తూ వాళ్ళకు డబ్బు రాలపోస్తుంది. అది నేను సంపాదించిన డబ్బు 4 రూములు ఉన్నాయి, ఆక్రమించుకొని నన్ను నరవందం చేస్తాడు. డబ్బులు ఇస్తా ఉంటాడు, ఇంట్లో కళ్ళు పెట్టి కళ్ళు కూడా పెడతాను. కాబట్టి నా ఇల్లు నాకే ఉండాలి అయ్యా. నాకు అన్నం పెట్టి దిక్కు లేదు, అడక తింటూ కమిటాల్లో పడుకున్నాను. కమిటాల్లో పడుకొని వాడలో పడి కొత్త కొత్త బిల్డింగ్ కట్టే కాడిపోయి కూడా అక్కడ పడడానికి స్థలం లేక నా బట్టలు కాలబెట్టిండ్రు. నా బట్టలు కాలబెట్టినాక వచ్చి ఏఎస్ఐ దొరికితే ఏఎస్ఐ కూడా వచ్చిండు, చూసిండు. వాళ్ళ గబాయిలు సాక్ష్యాలు వాళ్ళతో ఫోన్ చేసి తెలుసుకున్నాడు. వస్తేమన్నారు అన్నీ. ఇప్పుడు అంతా నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు నాది గ్యాస్ పోయినాక ఎత్తుకున్నారు. మంచం బట్టలు 3-4 జతల బట్టలు కాలబెట్టిన నేను పోలీస్ స్టేషన్ పట్టుకపోతే నువ్వు ఇక్కడికి వెళ్ళి తెచ్చు దీన్ని ఇస్తామా అని చెప్పి పోలీసు వాళ్ళు ఒక్కొక్కరికి నాన్నగా హిందుత్వంతో పాటు పోలీస్ స్టేషన్ ఎప్పుడో అయిపోయే పంచాయతీ, ఆడోళ్ళు చేసే పంచాయతీ. మీ కొడుకు పేరు ఏం పేరు? రఫీ మహమ్మద్ రఫీ. మహమ్మద్ రఫీ ఆ వ్యక్తి ఎవరికి ఇటు లేడు, ఎవరికి లొంగుతలేడు. పెన్న మాటలు పట్టుకొని ఆయన మందు పెట్టి కూడా మందులు తీపిచ్చిన అన్ని కథలేని అవి నాన్న ఇబ్బందులు పెడతాడు. వాని ఇల్లు కిరాయికి ఇస్తున్నాడు, నెలకు 60,000. నా ఇంట్లో ఉంటూ నన్ను నిలబట్టి పింఛన్ కూడా చేసిండు, బియ్యం కారెట్ కూడా చేసిండు. పింఛన్ లేదు, బియ్యం కారెట్ లేదు, అన్ని నాన్న చేసి ఆధార్ కార్డుతో సహా కాలబెట్టి నానా ఇబ్బందులు చేస్తుంది. మహాకోసం గౌరవిస్తుంటాను అయ్యా. నన్ను నేను బతకన్నా తమలా సరే. ఎవరన్నా అన్నం పెడితే ఇంటి పక్కన వాళ్ళు నా కోడలు నా పెళ్ళం పోయి అన్నం ఎందుకు పెట్టాను వెళ్ళాలని చెప్పి కూడా పంచాయతీ పెట్టుకున్న రోజుల్ని. నా కులపాలు ఇంటికి పోయి వాళ్ళని ఇంత ఇక్కడ అన్నం పెడతామంటే అక్కడ కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు ఎందుకు వస్తారు మీ ఇంటి రాజని చెప్పింది. ఇటువంటి సంగతి జరుగుతుందయ్యా. నాకు న్యాయం కావాలి. నాకు ఎక్కడ కూడా కూడు పెట్టు లేదు, తిప్పు లేని పచ్చి లేదు. ఉన్న బట్టలు కాలబెట్టి ఒక మనిషికో బట్టలు అదొకటి ఇదొకటి ఇస్తే దొరుకుకొని వస్తానా, అడుక్కొని తింటానా. నా ఇబ్బంది ఏంటి? న్యాయం అనేది లేదా? ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ నాకేమైనా తప్పు ఉంటే నన్ను స్టేషన్ అది లేకపోతే ఆయన రోజులు వాడిని పిలిపించి బందోబస్తు కలగాలంటే అలా వేయడం ఏమంటుందంటే వాడిని మేము అన్నది ఇస్తేనే వాడు ఎవరైనా చేసుకుంటే ఎట్లా? వాడు చేసుకుంటే మరి నేను చేసుకుంటే ఎట్లా అనేది అలా మాట్లాడితే ఆడ నేను రావడం అవుతానా. కాబట్టి నాకు న్యాయం జరగాలి. నాకే కాదు, నాలాంటి వృద్ధులకు, నా వయసు 24, ఇటువంటి ఎవరో వచ్చినాక ఏ మానవ రక్షణ ఏమున్నది? ఈ మానవత్వం ఎక్కడది? వాడు మానవుడుగా దానవుడు మారిండు. మానవుడు అనుకున్న నా కొడుకు కానీ దానవుడుగా మారి చూసారు కాదు నన్ను చంపే ప్రయత్నం ఉన్నది. కాబట్టి తప్పైనా నేనే చేరుకున్నా. ఎవరిని పెట్టినారు అయ్యా? నేను ఉన్నది 2 ఎకరాల భూమి నాకు ఉండే. 2 ఎకరాల బిడ్డకు 1 ఎకరం ఇచ్చిన, 3 కొడుకులకు 3-6 ఎకరాలు ఇచ్చిన. ఆ భూమి మాకెందుకు మేము వ్యవసాయం చేస్తానమా, ఇక్కడే ఉంటానమంటే ఆ భూమి నమ్మి అప్పుడు కొన్నది గుంటకు 150 చొప్పున కొన్నా. మళ్ళీ ఆ గుంటకు 1500 చొప్పున అమ్మి మనిషికి 30,000 ఇదే రఫీకి ఇచ్చిన. అలా భూమి భయాన 2 లక్షల రూపాయలు రఫీకి ఇచ్చిన. ఇవన్నీ తీసుకొని పోయి మనం ధర్మస్థానం పోలీస్ స్టేషన్లో నాకు పైసలు లేదా కేసు పెడితే ఆ పంచానికి 5 ఊళ్ళోళ్ళు, పెద్ద వాళ్ళు, పెద్ద మనుషులు 2, జానకపుర పోలు 2, 50 పెళ్ళోళ్ళు 4 సర్పంచ్తో సహా, ముప్పాడ పోలు 2, ధర్మశాల పోలు 2, 5 మనుషులు పంచాయతీ చేసి నాకు నెలకు 15,000 ఇవ్వాలి. ఒక్కొక్క కొడుకు 1,500 ఇవ్వాలి. నెలకు 1,500 ఇవ్వాలి. సారీ, నెలకు 1,500 ఇవ్వాలి.
ఆయన ఉంటాడు. ఆ ఇంట్లో పోతున్న ఎవరు కానీ కాగితం రాసినాక ఆ కాగితంలో సంతకాలు పెట్టాలంటే నా భార్య చిన్న భార్య నా ఇద్దరు కొడుకులు సంతకాలు పెట్టిళ్ళు. వీళ్ళు సంతకాలు పెట్టాలని బండి వేసుకొని భార్యను ఎక్కించుకొని అత్తను వాడి మేనమామను వాడిని అవ్వను ఆటో ఎక్కి మొదలు కొట్టి తోలిండు. వాడే పీరియడ్ వాడే పెద్ద మనుషులు జమ చేసిండు. ఆ పెద్ద మనుషులు ఏమన్నారంటే ఒక ఆయన నా భార్య పెద్ద భార్య అప్పుడు ఇంట్లో వచ్చిండు పెద్ద ఆయన కొడుకు. వాడు ఏమన్నారంటే మీరు ఇటువంటి గణపతి చూస్తాను నీ చేతి తప్ప వేసిండి తమ్ముడు పెళ్లి చేస్తే ఎందుకేముండే ఇంత మందు తెచ్చుకొని నీ కొడుకులు తాగుల్ని ఇటంకా రాకుండా మా ఇద్దరు చేయకుండా తిట్టింది. తిట్టిగా వాళ్ళకి వచ్చింది సంతకం కూడా పెట్టేవాడు. ఆ కాగితాలు ఈ కాగితాలు ఇక్కడ పంచాయతీ ఇక్కడ పేద మనుషులు 14 మంది సంతకాలతో సహా ఉన్నది. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెస్తా చూడండి, చూసి నాకు న్యాయం చేయండి. అంతే సంగతి అయ్యా. దునియా మీద ఇటువంటి పరిస్థితి ఏ మానవుడికి రావద్దు, ఇటువంటి ఇబ్బంది ఏ మానవుడు చూడొద్దు. నేను బతుకున్నా, ఆపరేషన్ అయింది, ఇప్పుడు అవసరం దగ్గర వచ్చింది. 18 కుట్లు పడ్డాయి చూడండి, చూపిస్తా. నాదో బేహాలత అయింది. ఇదివరకు వాడు 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. నా బిడ్డ ఆశ్రమంలో ఉండి 7 నెలలు నెలకు 700 చొప్పున ఇచ్చుకుంటూ 7 నెలలు సాగింది. అయ్యా ఇక నేను సాధలేను, మరి నీ కొడుకున్నాను కదా అని ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వస్తే పెద్ద కొడుకు పెట్టిండు, చిన్నోడు బియ్యం పంపిండు. పెద్దోని పెద్ద నా కొడుకు మా మనవడు అది జాగ్ తీసుకున్నాడు. చిన్న ఆయన పెద్ద ఆయన మనసాన్ని ఇచ్చిండు.